బోధ వినడానికి నీకు సహవాసం కలిగి ఉండాలి. అంటే ఇక్కడికి రావాలి. ఎప్పుడు కూటం అంటే అప్పుడు. బోధ వినటంలో నువ్వు అపొస్తలుల బోధ యందు నువ్వు సహవాసం కలిగి ఉండాలి. అలాగే రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు, వీటిలో నువ్వు ఎలా ఉండాలి? నిలకల కడిగి ఉండాలి. నేను అక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు ఉంటానంటే అది క్రైస్తవ సహవాసము కాదు. సహవాసం అంటే ఒక క్రైస్తవుడు తెలియకపోతేనండి తన ప్రభు కొరకు ఏమీ చేయలేదు. మరణం నుండి తప్పించేది సహవాసం. ఇంటికి వెళ్తాం పదా అని చెప్పేది సహవాసం. ఈ అలవాటు మానుకోమని చెప్పేది సహవాసం. ఈ పద్ధతి మార్చుకోమని చెప్పేది సహవాసం. ఎదట వాడు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా సరే వాడు వెనకాల పడి ఏకీవించుకోవటం సహవాసము కాదు. వాడు నువ్వు కలిసి ఎక్కడ పోతారు పిల్లరా? ఏమైపోతారు పిల్లరా? చివరి అక్కడికి ఒక తప్పుడు వ్యక్తికి సహకరిస్తే మనం కూడా తప్పు చేసినట్లే పిల్లరా. తప్పు చేసిన వాడిని హెచ్చరించకపోతే, ఎదర గొయ్యందో చచ్చిపోతామని హెచ్చరించకపోతే చుట్టుకుంటుంది నీకు కూడా. అసలాడినే లేకపోతే ముద్దక్కదాడికి, లేకపోతే ఈ లేకపోతే నేను బయటికి రాడు. ఏం చేస్తామండి వీటిని? ఈ స్నేహాలను ఏం చేస్తామండి? నీ స్నేహం ఎవరితోనండి? ఎవరితో తిరుగుతున్నావండి? నువ్వు నీ సమయం ఎవరితో గడుపుతున్నావండి? భార్యతోనా, పిల్లలతోనా, సహవాసంతోనే, స్నేహితుడితోనా? వాడు నువ్వు కలిసి మొత్తం కట్టగట్టుకుపోతారు. నీ స్నేహం ఎవరితో? అమ్మతో. నీ స్నేహం ఎవరితో? నాన్నతో. నీ స్నేహం ఎవరితో? సంఘంతో. అది నిన్ను పరలోకమునకు తీసుకెళ్తుంది.